వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీకు కొత్త సమాచారాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో భాగంగానే హెల్త్ రిపోర్టుకు సంబంధించిన వివరాలు లీక్ అవుతున్నాయి. ఎలా లీక్ అవుతున్న విషయం మీద మీకు చెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. సైబర్ హ్యాకర్స్ రెచ్చిపోతున్నారు. దేన్నైనా హ్యాక్ చేసి విలువైన సమాచారాన్ని దోచేస్తున్నారు. ఇతరుల గోప్యతకు భంగం కలిగిస్తున్నారు. తాజా ఐసీఎంఆర్ డేటాను కూడా లీక్ చేశారు. డార్క్ వెబ్లో దాదాపు 81.5 కోట్ల మంది రికార్డులు కనిపిస్తున్నాయి. ఫోన్ నెంబర్ ఇవ్వగానే సదరు వ్యక్తి చిరునామా, అలాగనే కొన్ని వైద్య రికార్డులు అక్రమ పద్ధతిలో బయటకు వస్తున్నాయి. దీన్ని మన సైబర్ క్రైమ్ వారియర్స్ గుర్తించారు. సో ఇలా లీక్ అయిన డేటా వల్ల అసలు మన హెల్త్ రిపోర్ట్లు బయటకు రావడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయి. అలాగనే మన డేటాను డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టి దీన్ని హ్యాకర్సు హాస్పిటల్స్కు అలాగనే కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఈ డేటా నమ్ముతున్నట్టు తెలుస్తూ ఉంది. అంటే ఈ డేటా అమ్మటం వల్ల మనకు నష్టం ఏంటి? ప్రధానంగా మీరు ఈ డేటా మొత్తాన్ని కూడా హాస్పిటల్స్కు అమ్మిన తర్వాత మీరు ఏదైనా హాస్పిటల్కి చెకింగ్ కోసం వెళ్తే ఆల్రెడీ మీ పేరు మీద ఉన్న డేటాని చెక్ చేసుకొని మీకు ఎలాంటి జబ్బులు ఉన్నాయని దాని మీద కాకుండా ఇంకా వాళ్ళు ఎక్స్ట్రాగా మిమ్మల్ని భయపెట్టి భయభ్రాంతి గురి చేసి మిమ్మల్ని హెల్త్ చెకప్ పేరు మీద ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. అసలు మన హెల్త్ రిపోర్ట్ కనుక బయటకు వస్తే నిజంగా చాలా అనర్థాలు జరిగే అవకాశం ఉంది. దీంట్లో సంబంధించిన ఈ డేటా లీకేజ్కి సంబంధించి సుమారుగా 8.5 కోట్ల భారతీయుల వ్యక్తిగత వివరాలన్నీ కూడా ఈ డార్క్ వెబ్లో లభిస్తున్నట్టు రిపోర్ట్లో తేటతెల్లమైపోయింది. ఈ డేటా మొత్తాన్ని కొందరు హ్యాకర్లు డార్క్ వెబ్లో అడ్డంగా అమ్మకానికి పెట్టారు. హ్యాకర్లు బిట్ ఫోరమ్స్, డీట్ ఫోరమ్స్ లాంటి ఈ ఫోరమ్స్లో అమ్మకానికి పెట్టి మీరు ఎవరైనా సరే ఈ హెల్త్ రిపోర్ట్ సంబంధించిన ఫైల్స్ను చిన్న ఫైళ్ళుగా అలాగనే ఏపీఐ ద్వారా స్క్రాప్ చేసి ప్రైవేట్ ఛానల్స్లో పెట్టడం కూడా మన సైబర్ హెల్ప్ ఎన్జిఓ ఎథికల్ హ్యాకర్స్ దీన్ని గుర్తించడం జరిగింది. ఈ డేటాలో పేరు, ఆధార్, పాస్పోర్ట్ వివరాలతో పాటు ఫోన్ నెంబర్లు, చిరునామాలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు కోవిడ్కి సంబంధించిన 19 టెస్టు వైద్య సమాచారాలు కూడా ఉన్నట్టు తేలింది. ఈ లీకులన్నీ కూడా జరిగినట్టు ఇప్పటికే టెక్ ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా సూచిస్తున్నాయి. సో ఇదే కాకుండా దీనిపైన అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నట్టు నివేదికలు ఉన్నప్పటికీ కూడా పూర్తిగా దీని మీద స్పష్టత లేదు. సంబంధిత సంస్థల నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. సో ఇలాంటి డేటా బయటికి రావటం వల్ల మన హెల్త్ రిపోర్టే కాకుండా మన హెల్త్ రిపోర్ట్కి అనుసంధానంగా ఉన్న ఆధార్ కావచ్చు, ఫోన్ నెంబర్లు కావచ్చు, అడ్రస్లు కావచ్చు, ఇవన్నీ కూడా లీక్ అవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా కోవిడ్ టెస్టులు చేసినప్పుడు ఆ టెస్టులతో పాటు ఎవరైతే డేటా తీసుకున్నారో వాళ్ళు దగ్గర నుంచి, వాళ్ళ సర్వర్ల దగ్గర నుంచి ఈ లీకులు జరిగినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సైబర్ క్రైమ్ వారియర్ వెంకట్ మనతో ఉన్నాడు. మనం ఆయనతో మాట్లాడి అసలు ఈ డేటా ఎలా లీక్ అవుతూ ఉంది, లీకేజ్ కారకులు ఎవరు, దీన్ని ఏ రకంగా అడ్డంగా వాడుతున్నారన్న అన్ని విషయాల మీద, ఎందుకంటే డార్క్ వెబ్లో సైబర్ హెల్ప్ ఎన్జిఓకి సంబంధించిన ఈ సైబర్ క్రైమ్ వారియర్స్ సెర్చ్ చేస్తూ ఉంటారు. సెర్చ్ చేస్తున్న క్రమంలో ఈ ఐసీఎంఆర్ డేటా కూడా లీక్ అయిందని చెప్పన్న సమాచారాన్ని మనకు అందివ్వడమే కాకుండా ఆ టోటల్ డీటెయిల్స్ని కూడా మన చేతిలో ఉంది. దాదాపుగా 8 కోట్ల మందికి పైబడి డేటా ఉన్న నేపథ్యంలో అసలు ఈ లీకేజ్ వ్యవహారం ఎలా బయటపడింది, ఎలా సెర్చ్ చేశారు, దీంట్లో జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. మనం అనుకుంటున్నాం మనం ఎవరికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన డేటా సేఫ్గా ఉంది, మనకు సంబంధించిన వివరాలు మనకు మాత్రం తెలుసు అనుకుంటున్నాం. కానీ మనకి కాకుండా ఒక మూడో కన్ను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది. మీ డేటా, మీ ఫోన్ నెంబర్, మీ ఆధార్ కార్డు, ఇన్ని వివరాలు బయటకు వెళ్ళిన తర్వాత మీకు సెక్యూరిటీ ఎక్కడుంటుంది? మీరు సెక్యూరిటీలో ఉన్నారని మీరు అనుకుంటున్నారు, కానీ అది ఒట్టి భ్రమ మాత్రమే. ఓకే, పూర్తి వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతం మనతో పాటు సైబర్ క్రైమ్ వారియర్ వెంకట్ మనతో ఉన్నాడు. నమస్తే వెంకట్. నమస్తే సార్. వెంకట్, ఈ ఏమైతే ఐసీఎంఆర్కి సంబంధించిన డేటా ఏమైతే ఉందో ఈ డేటా ఎలా లీక్ అవుతూ ఉంది, ఎలా గుర్తించారు? అంటే లీక్ అవుతుంది ఎలా గుర్తించారు? సో ప్యారలల్గా సార్ బిఫోర్గా మనం చేసిన టాస్క్లో భాగంగానే మేము ఇంకా డెప్త్కి వెళ్తే సో ఈ డేటా కూడా ఉందని చెప్పి వేరే ఫోరమ్స్లలో అట్లా వెళ్ళాము. సో మా టీం మొత్తం వెళ్ళినప్పుడు ఒక ఫోరంలో దొరికింది. అదే డోట్ ఫోరం, బిట్ ఫోరమ్స్లలో దొరికింది.
సో అక్కడ అంటే ఫోరమ్స్ ఏంటి అంటే ఇప్పుడు ఆ ఫోరమ్స్ అనేవి ఎలా ఉంటాయి డార్క్ వెబ్లో ఇలాంటి ఫోరమ్స్ ఏ పని చేస్తాయి? సో ఈ ఫోరమ్స్ అంటే సార్ నార్మల్గా మన బ్రౌజర్లో ఉన్నట్టు వెబ్సైట్ లాంటివి సార్ ఇవి. ఇప్పుడు మన బ్లాగ్ వెబ్సైట్స్ సో ఇట్లా ఉంటాయి కదా, సో వికీపీడియా ఇట్లాంటివి. సో ఇలాంటివి అనేది ఒక ఫోరమ్స్ అంటాం సార్. సో ఫోరమ్స్లో ఏముంటాయి అంటే క్రాక్వుడ్ సాఫ్ట్వేర్స్, టూల్స్, సో ఏపీఐ కీస్, సో ఇది మొత్తం డార్క్ వెబ్లోనే దొరుకుతాయి సార్ ఇవి. అదేముంటుందంటే అది ఎవరు రన్ చేస్తున్నారు ఏందని కనిపెట్టడం కష్టం. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎవరైనా ట్రాక్ చేస్తున్నారంటే ఆ ఫోరం నుంచి మళ్ళీ ఇంకో ఫోరం క్రియేట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో అక్కడ వచ్చేసి డేటా సేలింగ్ కానీ లేకుంటే వేరే ఎక్కడి నుంచి వచ్చిన డేటాని అందులో అప్లోడ్ చేయడం కానీ ఇక్కడ నుంచి సేల్ చేయడం కానీ సో ఓవరాల్ కాంటాక్ట్ అక్కడి నుంచే జరుగుతుంది సార్. ఇప్పుడు మీరు ఐసీఎంఆర్ డేటా లీక్ అయిందని చెప్పేసి అని దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సైబర్ హెల్ప్ ఎన్జిఓ తరఫున మన బీఆర్కే న్యూస్ చేసిన ఇన్వెస్టిగేషన్లో మన వారియర్స్ బట్టబయలు చేయడం జరిగింది. ఈ లీకేజ్లో మీకు ఐసీఎంఆర్ సంబంధించిన ఎలాంటి డేటా మనకు లీక్ అయింది? సో దాంట్లో ఉన్న మెయిన్ డేటా శాంపిల్ డేటా ఎలా ఉంటుంది? సో శాంపుల్ డేటా ఎట్లా ఉంటుందంటే సార్ ఇందులో వచ్చేసి మీకు ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఆ డేటా అనేది ఎక్సెల్ షీట్లలో కూడా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఏపీఐ యూజ్ చేసుకొని ఒక టూల్ బిల్డ్ చేశారు, బాట్. సో ఆ బాట్ ఎట్లా ఉంటుందంటే సో అది ప్రీమియం ఉంటుంది, కొంతమందికి క్రెడిట్స్ బేస్ ఉంటుంది, కొంతమందికి ఫ్రీగా కూడా రన్ చేస్తున్నారు. అక్కడ మనం ఆ బాట్కి ఓపెన్ చేయగానే అక్కడ నెంబర్ మన మొబైల్ నెంబర్ కానీ లేకపోతే కొన్ని కూడా ఉన్నాయి సార్ డేటా. సో ఎక్సెల్ షీట్ ఫార్మేట్లో కొన్ని జీబీలోనే ఉంది సార్, అది దగ్గర నియర్లీ 1 TB పైన ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది అంటే జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే పర్సన్ అడ్రస్, సో డీటెయిల్స్, మెడికల్ కొన్ని శాంపుల్ రిపోర్ట్స్ మీరు చెప్పినట్టు COVID-19 జరిగినవి అవి కానీ కొన్ని సివియర్ ఉన్న హెల్త్ ఇష్యూస్ కూడా అందులో కనపడ్డాయి సార్. అంటే మీరు చెప్పినట్టుగా అంటే ఒక హెల్త్ రిపోర్ట్ సంబంధించింది కాకుండా రిలేటెడ్గా ఆధారు, ఫోన్ ఆధార్ కావచ్చు, తర్వాత ఇంటి అడ్రస్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ కూడా, ఇవన్నీ కూడా వాడు ఎలా లింకప్ చేసి దీంట్లో లింక్ చేయడం జరిగింది? సో బేసికలీ సార్ చెప్పొచ్చో లేదో తెలియదు కానీ సో ఒక ఏపీఐకి అయితే బయట లీక్ అయినట్టు మాకు చిన్న సమాచారం ఉంది సార్. అది ఏంటిదంటే ఆధార్ ఏపీఐ అనేది బయట లీక్ అయింది సార్. ఓకే. సో ఆ ఏపీఐ లీక్ కావడం వల్ల అంటే వాళ్ళు సెక్యూర్ ఉంచినా కానీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చే ఏపీఐని యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏదైనా అప్లికేషన్ ఫర్ ఇంటర్ఫేస్ అనేది కొంతమందికి మీ ఏపీఐ ఇస్తే మేము కూడా డెవలప్ చేసుకుంటాం అంటారు కదా. సో ప్యారల్ ఆ ఏపీఐకిని ఇందులో యాడ్ చేసుకొని చేస్తున్నారు. సో అక్కడ ఏముంటుంది అంటే ఒక్కసారి ఆ వెబ్సైట్ హ్యాక్ అయినా వల్నరబుల్ అయినా కానీ దాని హ్యాక్ అయిపోయింది అనుకోండి, దెన్ ఈ ఏపీఐ కూడా హ్యాక్ అయినట్టు. ఎందుకంటే ఆ ఏపీఐకి ఏముంటుంది సో ఓవరాల్గా ఇప్పుడు ఆధార్ ఎగ్జాంపుల్ చెప్పాం కదా. సో ఓవరాల్ దీంట్లో ఇప్పుడు ఏపీఐకి ఏం చెప్తానంటే టెక్నికల్ టెర్మినాలజీ తెలిసిన నాకు మీకు అర్థమైంది, కానీ ఇప్పుడు ఎవరైతే మన బీఆర్కే ఛానల్ చూస్తున్న వ్యూయర్స్ కూడా తెలియాలి కాబట్టి అసలు ఏపీఐకి అంటే ఏంటి, దాన్ని దేనికి ఉపయోగిస్తారు? సో ఏపీఐ కీ అంటే సార్ ఇది అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ కీ సార్. అంటే ఒక వెబ్సైట్ ఉంది, సో ఆ వెబ్సైట్ని వాళ్ళే రన్ చేస్తారు. సో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే దాన్ని చేస్తారు. నేనేం చేస్తాను అంటే మీ వెబ్సైట్లో ఉన్న ఫీచర్స్ని నేను కూడా యూజ్ చేసుకుంటాను, కొంత డేటా నేను కూడా ఉంచుకొని సర్వీస్ ఇస్తాను, సో దీనివల్ల మీకు కూడా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పి ఒక మాట్లాడుకుంటాం సార్. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ని డెవలప్ మీకు ఏపీఐకి ఒక వెబ్సైట్ బిల్డ్ చేశారు సార్, ఈ ఏపీఐకి నేను తీసుకుంటాను. నేను తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ హిడెన్ ఫీచర్స్ అని నాకు తెలుస్తాయి. సో ఏపీకి వల్ల ఈ హెల్త్ రిపోర్ట్స్ కూడా అదే రకంగా బయటకు వచ్చేసినాయి అంటారు మీరు? అంటే అడ్రస్ సార్, అడ్రస్లు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఉన్నా దానికి సంబంధించినవి. ఎస్ సార్. సో దీంట్లో అంటే ఇదే ఏపీఐకిలో మరి ఈ ఐసీఎంఆర్లో మనం హెల్త్ రిపోర్ట్లు బయటకు వచ్చినాయి అంటున్నాం. తర్వాత వీళ్ళు ఏమైతే కోవిడ్ సమయంలో తీసుకున్న రికార్డ్స్తో పాటు ప్రస్తుతం మనకు సంబంధించి అంటే దీంట్లో ప్రధానంగా మనం గమనించవచ్చు, మరి ఐసీఎంఆర్ డేటా లీక్ అయిందని చెప్పి అంటున్నారు, తర్వాత హెల్త్ రిపోర్ట్ లీక్ అయిందని అంటున్నారు. దీనివల్ల ఉపయోగం ఏంటని చెప్తానంటే మీకు ప్రధానంగా మీ హెల్త్కి సంబంధించిన ఇష్యూలన్నీ కూడా ఆ డేటాలో ఉంటాయి కాబట్టి ఆ డేటాను ఉపయోగించుకొని కొంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్లు సో మీకు సో అండ్ సో హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఈ హెల్త్ ఇది తీసుకోండి అని చెప్పని దాన్ని ఏం చేశారంటే అది హెల్త్ రిపోర్ట్ అనేది పర్సనల్ మాడ్యూల్, దాన్ని బిజినెస్ మాడ్యూల్లో కన్వర్ట్ చేసి దాన్ని బిజినెస్ లాగా చేసుకొని దాని అవసరాలకు వాడుకుంటున్నారు. దీంతో పాటు ఇదే కాకుండా మనకి ఆధార్ అనేది కూడా చాలా సీక్రెట్గా సెక్యూర్గా ఉండాల్సిన డేటా. మరి మనం ఈ మధ్య చూసాం, మన ఇన్కమ్ ట్యాక్స్లు కూడా ఆధార్ని పాన్ని కూడా లింకప్ చేయాలని చెప్పి అన్నారు. మరి ఒకసారి ఆధార్ కార్డు లేక ఆధార్ డేటా లీక్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకు పాన్ డీటెయిల్ కూడా వచ్చేస్తాయి కదా సార్. మీకు ఇంకా చెప్పాలంటే మీరు అనుకున్నట్టు ఒక ఆధారే కాదు సార్. ఓకే. పాన్ కార్డు, ఎంపరియా అది కూడా మన యూపీఐ ఐడి డీటెయిల్స్,
ఇప్పుడు మరి ఈ ఆధార్ కార్డు లీకేజ్ బయటకు వచ్చింది కాబట్టి దీని ద్వారా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా తెలుసుకునే అవకాశం ఉందా? ఎస్ సార్, పాసిబిలిటీ ఉంది సార్. ఓకే. ఇంకోటి జస్ట్ మీరు ఒక యూపీఐడి చెప్పండి. యూపీఐడి చెప్తే యూపీఐడికి లింక్ ఉన్న అకౌంట్ ఏంటిది, హోమ్ బ్రాంచ్ ఎక్కడ, అడ్రస్ ఎక్కడ, ఇన్ డీటెయిల్గా వస్తుంది. ఇప్పుడు మనం చెప్పగలవా? చెప్పగలుగుతారు సార్. యా వ్యూయర్స్, మీకు కింద స్క్రోల్ అవుతున్న నెంబరు, మీకు ఏదన్నా లీకేజ్ మీద మనం గతంలోనే చెప్పాం, జిహెచ్ఎంసీకి సంబంధించి కావచ్చు, దాదాపుగా ప్రభుత్వ గవర్నమెంట్లకు సంబంధించి 21 వెబ్సైట్ సంబంధించిన డేటా లీకేజ్ అని గతంలో మనం బ్రేక్ చేయడం జరిగింది. దాని మీద సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా నిఘా పెట్టింది. దాని మీద ఎక్కడి నుంచి లీక్ అవుతా ఉంది, దాంట్లో సెక్యూరిటీ ఎలా ఉంది, దాన్ని ఇంకా ఎలా మెరుగుపరచాలి అన్న దాని మీద ఇప్పటికే ఫోకస్ చేసింది. దీనివల్ల ఇది అనేది బీఆర్కే న్యూస్ టీం యొక్క ఫోకస్ చేయడం వల్లనే ఇమ్మీడియట్గా గవర్నమెంట్ స్పందించింది మనం చెప్పుకోవచ్చు. ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్గా తీసుకుంది. సో ఈ నేపథ్యంలోనే నిజంగానే డేటా లీక్ అయిందా కావాలని మీరు చెప్తున్నారని మీకైనా డౌట్ కనుక ఉంటే మీరు ఏదైనా ఫోన్ నెంబర్ చెప్పండి, లేదా మీ దాన్ని ఏమంటారు యూపీఐ ఐడి. యాక్చువల్లీ ఫోన్ నెంబర్, వెహికల్ నెంబర్, యూపీఐడి, పాన్ కార్డ్, ఈమెయిల్ కూడా డేటా బ్రీచ్ అయింది సార్. మీరు ఏదైనా చెప్పండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తాం. అన్ని వివరాలు వెల్లడించలేం. మీరు నిజంగా డేటా లీక్ అయిందా లేదా, డేటా లీక్ అయిందన్న దానికి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అని చెప్పడానికి మేము ఒక చిన్న ఎగ్జాంపుల్స్ మీకు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. మీకు ఎవరికైనా సరే మరి నా డేటా సెక్యూర్గా ఉందా లేదా, ఈ లీక్ అయిన డేటాలో నా డేటా కూడా ఉందో తెలుసుకోవాలంటే మాత్రం లైవ్లో మీరు ఫోన్లు చేసి మీరు డెఫినెట్గా అడగవచ్చు. మన వెంకట్ దానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఈ లీక్ అయిన డేటాలో మొన్న ఏమైతే గవర్నమెంట్కి సంబంధించిన జిహెచ్ఎంసీ కావచ్చు, తర్వాత 21 వెబ్సైట్కి సంబంధించిన డేటా లీక్ అయిందని చెప్పి మనం చెప్పాం. 800 GB డేటా మన దగ్గర ఉంది. దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా నిఘా పెట్టింది. ఇదే కాకుండా మరొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఐసీఎంఆర్ డేటా కూడా లీక్ అయింది. సో ఈ డేటా లీక్ అయిందని చెప్తున్నారు, మరి దానికి సాక్ష్యం ఏదనుకుంటే మీరు ఎవరైనా సరే ఈ కింద కనిపిస్తున్న నెంబర్లు కనుక ఫోన్ చేసి మీ డేటా లీక్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు. అన్ని వివరాలు వెల్లడించలేం, కానీ కొన్ని వివరాలు మాత్రమే అంటే మిమ్మల్ని అంటే మీరు నమ్మటానికి, మీకు ఆ వివరాలు అందించడానికి డెఫినెట్గా మా వెంకట ప్రయత్నం చేస్తాడు. దానికి సంబంధించి సిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా మీ డేటా లీక్ అయిందా లేదా, అంటే మీరు సెక్యూర్గా ఉన్నారా లేదా అన్న విషయాన్ని కూడా మీరు లైవ్లో మీరు ఫోన్ చేసి మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీ ఒక ఫోన్ నెంబర్ చెప్పినా చాలు, మీకు సంబంధించిన డేటా ఎంతవరకు మా దగ్గర ఉందో చెప్పగలుగుతాం, బట్ అవి రివీల్ చెయ్యం. సో ఈ నేపథ్యంలోనే మనకు కాలర్ కూడా లైన్లో ఉన్నాడు. మనకు కాలర్ కూడా లైవ్లో ఉన్నాడు. మనం కార్తిక్ అనే వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు. కార్తిక్ అనే వ్యక్తి మాట్లాడుతున్నాం. కార్తిక్ నమస్తే అండి. నమస్తే సార్. కార్తిక్ గారు చెప్పండి, మీ డౌట్ ఏంటి? ఏం లేదు సార్, నార్మల్గా ఇట్లా తెలుసుకుందాం అనుకుంటున్నా. ఇక నార్మల్ చెప్తాను అని చెప్పేసి అన్నారు కదా యూపీఐ ఐడిది. అంటే మీ డేటా లీక్ అయిందా లేదా తెలుసుకోవాలి కనుక మీకుంటే మీరు మీ ఫోన్ నెంబర్ కనుక చెప్పగలిగితే, మరి లైవ్లో ఫోన్ నెంబర్ చెప్తే అది రివీల్ అవుతుంది కాదు, మరి కరెక్ట్ కాదేమో, బట్ దాన్ని మనం ప్రూవ్ చేయడం కష్టం, వద్దులే. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు లైవ్లో ఫోన్ నెంబర్ చెప్తే మీ ఫోన్ నెంబర్ రికార్డ్ చేసుకుంటారు. ఓకే. సో కానీ మీకు సంబంధించిన డేటా లీక్ అయిందో లేదో చెప్పగలుగుతాం. మీరు పర్లేదు సార్, మా ఫోన్ నెంబర్ రివీల్ అయినా పర్లేదు, నా డేటా చెక్ చేసుకుంటాను చెప్తే మీరు చెప్పొచ్చు విత్ యువర్ పర్మిషన్. మీకు కనుక ఇష్టంగా ఉంటే చెప్పండి, లేదన్నా పర్లేదు. కాకపోతే ఏంటంటే ఈ డేటా లీక్ అయిన తర్వాత మనం ఎంత సెక్యూర్గా ఉన్నాము, మన ఆధార్ కార్డు, పాన్ కార్డుతో పాటు హెల్త్ రిపోర్ట్ కూడా లీక్ అయింది. సో మన సెక్యూరిటీ లేదు. మరి సెక్యూరిటీ లేనప్పుడు ఏ రకంగా మనం గవర్నమెంట్ లోన్స్ అప్లై చేసినప్పుడు, తర్వాత మనం ఏదన్నా గవర్నమెంట్ సంబంధించిన హెల్త్కి సంబంధించిన దానికి అంటే ప్రధానమంత్రి తర్వాత ముఖ్యమంత్రి నిధికి మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా అన్నీ ఇస్తున్నప్పుడు మనం ధైర్యం చేసి ఇవ్వాలంటే భయపడే స్టేజ్కి వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని చెక్ చేసుకోవడానికి మాత్రం మీ నెంబర్ చెప్పండి. ఎంతవరకు డేటా లీక్ అయిందో మన వెంకట మీకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఓకే ఓకే సార్, చెప్పండి సార్ నెంబర్. చెప్పండి సార్. 8125 77 77 1418 1418. సో ఇప్పుడు మీకు సంబంధించిన అంటే మొత్తం వివరాలు మేము వెల్లడించాం, బట్ ఏంటంటే నమ్మకం కలిగించడం కోసం నిజంగా డేటా లీక్ అయింది చెప్పేసి కూడా ఊదర కొడుతున్నారు. అట్లాగనే మొన్న కూడా 20 వెబ్సైట్ సంబంధించిన డేటా ఉందని చెప్పండి. అన్ని వివరాలు వద్దు. భరత్ తేజ్ అండి మీ పేరు? అవునండి. మీ ఫాదర్ నేమ్ సీతారాం రాజు. అవునండి. సో మీరు గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు? అవునండి. చాలా ఇంకో డేటా కావాలా మీకు? లేదు చాలండి. వద్దొద్దు. రైట్, ఓకే. చూశారు కదా,
స్పష్టంగా ఎలా డేటా లీక్ అవుతుందో కూడా మనం చెప్పగలిగామంటే మనకి సెక్యూరిటీ లేదు. సో మనకి మనం సెక్యూరిటీగా ఉండాలి, దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకోవాలి. మా ప్రయత్నంలో ఒకటే, డేటా లీక్ అవుతుంది, అలర్ట్గా ఉండండి, డేటా లీక్ అవుతుంది, మాకు సెక్యూరిటీ ఇవ్వండి, డేటా లీక్ అవుతుంది, మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునేలాగా చేయండి, మమ్మల్ని పబ్లిక్లో పెట్టి ఇబ్బందులు పాలు చేయొద్దు. రేపొద్దున్న ఫ్యూచర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీకు సంబంధించిన డేటా లీక్ అయిపోయింది, ఆటోమేటిక్గా దీనికి సంబంధించి మిమ్మల్ని మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ని హ్యాక్ చేయొచ్చు, మీ మొబైల్ని హ్యాక్ చేయొచ్చు. ఎవరి వాళ్ళు దాని సెక్యూరిటీ? సో అందుకనే మేము ఈ డేటా లీక్ అవుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. మీకు అర్థమైంది కదా ఎంతవరకు డేటా లీక్ అయింది అనేది. మీ హెల్త్ రిపోర్ట్ కూడా లీక్ అయింది. గతంలో కనుక మీరు ఏమైతే మన కోవిడ్ టైంలో మీరు చెక్ చేయించుకుని ఉంటారు, ఆ రిపోర్ట్ కూడా ప్రస్తుతం డార్క్ వెబ్లో అడ్డంగా అమ్మకానికి పెట్టారు. సో చూశారు కదా ఇప్పుడు మనం ఎంత ఇదిగా, అంటే ఇప్పుడు పబ్లిక్ ప్లేస్ కాబట్టి మనం పూర్తి వివరాలు రివీల్ చేయకూడదు కాబట్టి మేము దాన్ని పూర్తిగా పబ్లిక్లో పెట్టే ఉద్దేశం లేదు. కాకపోతే డేటా లీక్ అయింది అని చెప్పడానికి మీకు ఆధారం కావాలి. నిజంగా డేటా లీక్ అయిందా, మీరేదో కావాలని చెప్తారు అన్నదానికి మీరు ఎవరైనా సరే నిజంగా డేటా లీక్ అయిందా లేదా తెలుసుకోవడానికి మాత్రం, లేదా డేటా లీకేజ్ సంబంధించి మీకు ఎలాంటి సమాధానాలు కావాలన్నా కూడా మీరు లైవ్లో మీరు కింద కనిపిస్తున్న నెంబర్ కనుక కాల్ చేస్తే మీకు పూర్తి అందించే ప్రయత్నం చేస్తాం. మీ సేఫ్టీ మా కన్సర్న్, మీరు సేఫ్గా ఉండాలి. ఆ సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం మనం డేంజర్ జోన్లో ఉన్నాం, మనం సేఫ్ జోన్లో లేము. మనకు సంబంధించిన ఆధార్ కావచ్చు, పాన్ కావచ్చు, హెల్త్ రిపోర్ట్లు అన్నీ బట్టపైనప్పుడు మన సెక్యూరిటీ ఎక్కడుంది, గవర్నమెంట్ ఏం చేస్తుంది, సంబంధిత అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మేము డేటా బయటపెట్టడానికి, ఇలా డేటా లీక్ అవుతుందని బయటపెట్టడానికి కారణం, ఇప్పటికైనా సరే మన డేటాను సెక్యూర్ చేయడంలో సంబంధిత ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన అధికారులు కావచ్చు అప్రమత్తం అవ్వాలనేదే మా ఉద్దేశం. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు. కానీ సెక్యూర్ చేయాల్సిన, అంటే సర్వర్ని సెక్యూర్ చేయాల్సిన అధికార నిర్లక్ష్యం కారణంగానే లీక్ అవుతా ఉంది. వెంకట్ చెప్పండి, ప్రధానంగా ఈ డేటా లీక్ అవడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? సార్ సేమ్ సార్, ఎట్లా అంటే యూజర్ ఇంటర్ఫేస్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే టెక్నాలజీ బిల్డ్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ని బిల్డ్ చేసిన టెక్నాలజీస్ వల్నరబుల్ అవి ఉండొచ్చు. దెన్ వేరే ఏపీఐకి ఇప్పుడు నేను చెప్పాను సార్, సో ఆధార్ మేబీ సెక్యూరే, సో ఇఫ్ నాట్ నేను కాదన్నాను, సెక్యూరే కాదు. ఎవరైతే ఈ ఆధార్ ఏపీఐ తీసుకుని వాడుతున్నారో సో ఆ వెబ్సైట్ కూడా వీక్ అయితే ఏపీఐ కూడా వీక్ అయినట్టే. దెన్ ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ ఏపీఐ కూడా ఏదైతే ఇన్బిల్డ్ చేశారో ఏపీఐని కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయకపోయినా, కరెక్ట్ శానిటైజ్ చేయకపోయినా, సో ఆ ఏపీఐ లీక్ అయితే టోటల్ వెబ్సైట్ కూడా కంట్రోల్ చేయొచ్చు. సో ఇట్లా ఇంటర్లింక్ ఉంటుంది సార్. వెబ్సైట్ హ్యాక్ అయిపోతే ఏపీఐకి లీక్ అవుతుంది, ఏపీఐకి కూడా తెలుసుకోవచ్చు. సో ఏపీఐకి తెలిసి కరెక్ట్ శానిటైజేషన్ లేకుండా ప్రాపర్గా బయట రివీల్ అయ్యి ఉన్నాను అనుకోండి, సో అది మొత్తం డెవలపర్ చేతిలో ఉంటుంది సార్. సో వెబ్సైట్ అయితే బిల్డ్ చేస్తున్నారో సో వాళ్ళ చేతుల్లో ఉంటుంది అది. సో కరెక్ట్గా ప్రాపర్గా బిల్డ్ చేయకపోయినా దాన్ని సో వెబ్సైట్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్. సో ఇట్లా ఇంటర్లింక్ వల్ల సో డేటానే లీక్ అవుతుంది సార్. సార్ ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఇప్పుడు ఈ ఐసీఎంఆర్ డేటా లీక్ అయింది కదా, సో ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పటికైనా అవేర్గా ఉండి ప్రజలు ఎవరైనా సరే వేరే వాళ్ళు మేము పలానా ఇన్సూరెన్స్ నుంచి కాల్ చేస్తున్నాము అని చెప్పి మీ ఏమన్నా హెల్త్ రిపోర్ట్స్ ఏమైనా చెప్పినా నమ్మకండి. దెన్ మీరు ఖచ్చితంగా ఈ మెడిసిన్ వాడాలంటే కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళండి. సో లేకుండా కాల్ చేసినప్పుడు అడగండి. రేపు సుబ్బారాయుడు అని చెప్పేసి కాలర్ లైన్లో ఉన్నాడు, మన కారుతో మాట్లాడిన తర్వాత మళ్ళీ మన చర్చ కొనసాగిద్దాం. సుబ్బారాయుడు గారు నమస్తే. నమస్తే అండి. మీకు ఏం డౌట్ ఉందో చెప్పండి సార్, దానికి సంబంధించిన వివరాలు మీకు అందజేసే ప్రయత్నం చేస్తాం. అదే లైవ్ లో ఏదో పెడుతున్నారు కదా, కాల్ డేటా లీక్ అయింది, హెల్త్ లీక్ అయింది. ఎస్ అండి. అదే అంటే దీనికి సంబంధించి మేము ఏమైతే చెప్తున్నామో, ఇప్పుడు మొన్న మనం బ్రేక్ చేసాము. దీంట్లో దాదాపుగా ప్రభుత్వానికి సంబంధించిన 12 వెబ్సైట్లు, 21 వెబ్సైట్లకు సంబంధించిన డేటా లీక్ అయింది. సో ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఐసీఎంఆర్ డేటా కూడా లీక్ అయిపోయింది. మీరేమైనా అడగాలనుకుంటే అడగండి, వెంకట్ గారు లైన్లో ఉన్నారు, అడగండి, మాట్లాడండి. అంటే నెంబర్ చెప్తాను చెప్పంటారు కదా, లీక్ అయింది. మీకు తెలుసుకోవాలంటే నెంబర్ చెప్పండి, వెంకట్ గారు చెప్పండి. 9494 వన్ సెకండ్ 9494 24 7535 7535 9494 24 7535. అవునండి. దీంట్లో మ్యాక్సిమం 90% డేటా లీక్ అయింది. ఒక్కొక్కసారి
కొంతమంది డేటా కూడా రాకపోవచ్చు, మ్యాక్సిమం వస్తుంది. వచ్చిందే? నెట్వర్క్ ఇష్యూ సార్, 1 సెకండ్. నెట్వర్క్ ఇష్యూ ఉంది, 2 నిమిషాల్లో మీకు దాని సంబంధించిన డేటా కూడా చెప్తాం. వెంకట్ వచ్చిందే సార్? 1 సెకండ్. సో చాలామంది వరకు డేటా లీక్ అయింది కాబట్టి మీకు మరో విషయం కూడా చెప్పాలనుకున్నాను. పబ్లిక్లో మీ నెంబర్ కనుక రివీల్ చేస్తే ఇబ్బంది అవుద్ది అనుకుంటే మనం సైబర్ హెల్ప్ ఎన్జిఓకి సంబంధించి ఒక బాట్ ఉంది. మీరు ఆ బాట్లో మీరు మెసేజ్ చేసి మీ డేటా లీక్ అయిందో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ బాట్ 7075741930 కనుక వాట్సాప్ బాట్ కనుక మీరు మెసేజ్ చేస్తే మీకు సంబంధించిన డేటా, ఎలాంటి డేటా లీక్ అయింది, ప్రస్తుతం మీరు ఎలాంటి రిస్క్లో ఉన్నారు, తర్వాత మీరు ఎలా సేఫ్గా ఉండాలి అన్న ప్రతి అంశం చెప్పొచ్చు. చెప్పండి వెంకట్ గారు. సార్ 1 సెకండ్ సార్, చిన్న నెట్వర్క్ ఇష్యూ ఉంది, మీకు కంటిన్యూ, నేను చెప్తాను. సుబ్బారావు గురించి రైట్, ఓకే. సో ఇట్లా 7075741930 వాట్సాప్ బాట్ కనుక మీరు మెసేజ్ కనుక చేస్తే ఖచ్చితంగా ఆటోమేటిక్గా మీకు సంబంధించిన డేటా, అంటే మీ ఫోన్ నెంబర్ సంబంధించి కావచ్చు, మీకు సంబంధించిన ఆధార్ సంబంధించిన డేటా కావచ్చు, మీకు ఐసీఎంఆర్ సంబంధించిన డేటా కావచ్చు, ఏ డేటా లీక్ అయింది అన్న విషయం మీద కూడా మీకు పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తుంది ఆ బాట్. అదే కాకుండా ఎలా సెక్యూర్గా ఉండాలి, 7075741930 7075741930. సార్ యాక్చువల్లీ వీళ్ళు ప్రొటెక్టెడ్ ఉన్నారు సార్, వీళ్ళు రెడీ అయితే. సుబ్బారావు గారు కంగ్రాట్స్ అండి, ఇంకో డేటా లీక్ అవ్వలేదు, మీరు మాత్రం ప్రొటెక్షన్లో ఉన్నారు. మీకు నమ్మకం కావాలంటే ఇంకో నెంబర్ చెప్పండి సార్. మీకు ఇంకా నమ్మకం అంటే అంటే ఇంతకుముందు ఒక నెంబర్ ఏదో గాలిలో రాయేశారు అని చెప్పని మీరు అనుకోవచ్చు. అంటే కొంతమంది డేటా లీక్ అయింది కాబట్టి మీ నెంబర్ అయితే మాత్రం సెక్యూర్గా ఉందని తెలిసింది. ఇంకా మీకు ఏదైనా నెంబర్ కావాలంటే కూడా మీరు కనుక్కోవచ్చు అండి దీంట్లో, మీ కన్ఫర్మేషన్ కొరకు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, డేటా లీకేజ్లో మీరు ఉన్నారా లేదా, మీరు ఎంత రిస్క్లో ఉన్నారనే విషయం మీద కూడా ఖచ్చితంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా దీంట్లో మనం గమనిస్తే ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా లైవ్లోకి రాలేరు, ప్రతి వాళ్ళు కూడా లైవ్లోకి నంబర్లు చెప్తే ఎక్కడ మనకి ఇబ్బంది అవుతుందని చెప్పన్న భయాందోళన ఉంది. దీనికి సంబంధించి మన ఎన్జిఓ సంబంధించిన ఒక బాట్ ఉంది. సో అంటే ఆ బాట్లో తెలుసుకోవాలంటే ఏ నెంబర్కి చేయాలి, ఆ నెంబర్ ఏంటది సార్? 70 ఓకే 7075741930. ఎస్. సో ఈ బాట్ కనుక సమాచారం ఇస్తే ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇస్తారు? సో బేసికలీ సార్, ఇప్పుడు అలా మనం డైరెక్ట్ ఇంటరాక్షన్ చేయొచ్చు. సో వాళ్ళు ఏమైనా సెర్చ్ చేసినా మనకి తెలుస్తుంది. సో మీకు మీ డేటా ఎంతవరకు బ్రీచ్ అయింది, అంటే ఎంతవరకు లీక్ అయిందో మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ వాట్సాప్ బాట్లోకి వెళ్ళి మీరు మెసేజ్ చేయండి. మేము ఖచ్చితంగా దానికి రిప్లై ఇచ్చి మీకు మీ డేటా ఎంత లీక్ అయిందో మీకే సెండ్ చేస్తాం. సో ఇప్పుడు లైవ్ కాబట్టి అన్నీ చెప్పకూడదు కాబట్టి, సో అక్కడ మేమే ఉంటాం కాబట్టి సో మీకు షేర్ చేస్తాం. మీకు ఆ డేటాలో కూడా ప్రధానంగా అంటే వాళ్ళు ఎంత రిస్క్లో ఉన్నారు, ఎలాంటి డేటా లీక్ అయింది, ఇదే కాకుండా ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి మనం ఇవ్వచ్చు. సో వాళ్ళకి సార్ అంటే ఇప్పుడు లైవ్లో కాబట్టి ఏ డేటా లీక్ అయిందో మనం చెప్పలేకపోతున్నాం. అదే కనుక మన బాట్ కనుక ఫిర్యాదు చేస్తే ఆ బాట్ నెంబర్ వచ్చేసి 7075741930 బాట్ కనుక మీరు వాట్సాప్ బాట్ హాయ్ పెడితే ఆటోమేటిక్గా మీరు దానికి సంబంధించిన లీక్ అయిన విషయాలు తెలుసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి డేటా లీక్ అయిందన్న విషయాన్ని తెలుసుకోవాలంటే ఎట్లా? సో బేసికల్లీ మేము ఇస్తాం సార్. వాళ్ళు అడిగితే ఇప్పుడు నాది అడ్రస్ చెప్పండి, నాది ఆధార్ అడ్రస్ లీక్ అయిందా కనుక్కోండి, ఆధార్ అడ్రస్ అని చెప్తే అది ఇస్తాము. పాన్ కార్డ్ లీక్ అయిందంటే వెహికల్ ఇన్ఫర్మేషన్. సో అట్లా వాళ్ళు అడిగిన దాన్ని బట్టి ఇచ్చేసాం సార్. సో ఇదే కాకుండా ఈ బాట్లో ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. మీరంటే ప్రతిసారి మీరు పోలీస్ స్టేషన్కి ఒకసారి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కనుక కంప్లైంట్ చేసిన తర్వాత కొన్ని డౌట్స్ ఉంటాయి మనకి. నిజంగానే అసలు ఎలాంటి సైబర్, ఇప్పుడు నేను కంప్లైంట్ చేశాను, నాకు ఒక నెంబర్ ఇచ్చారు, తర్వాత ఏం చేయాలి, పోలీసుని ఎలా అప్రోచ్ అవ్వాలి, నా కేసు ఎంతవరకు వచ్చింది అన్న విషయాలను కూడా మీరు 1930 అలాగనే cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేసిన తర్వాత మీరు 7075741930 బాట్లు కనుక మీరు సమాచారం ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అసిస్ట్ చేస్తుంది ఆ బాటు. ఎస్ సార్, డెఫినెట్లీ. ఎలాంటి అసిస్టెన్స్ ఇస్తుంది దాంట్లో? సో దాంట్లో వచ్చేసారి ఓవరాల్ ఆల్ సైబర్ క్రైమ్స్. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉమెన్ హెరాస్మెంట్, సో ఫ్రాడ్ అమౌంట్ అంటే అమౌంట్ స్కామ్ అవ్వడం కానీ, లేదంటే మొబైల్లో
హ్యాక్ అయింది ఎట్లా రికవరీ చేసుకోవాలి అలాంటి కానీ సోషల్ మీడియా రికవరీ కానీ సో ఓవరాల్గా సార్ A to Z సైబర్ క్రైమ్స్ రిలేటెడ్గా మేము గైడ్ చేస్తాము. ఇవేందో మాతో పాసిబుల్ అయితే యాజ్ పర్ 1930 కంప్లైంట్ చేయించి అంటే ఫస్ట్ కంపల్సరీ Complaint చేయాలి. బాట్లోకి వచ్చే ముందే మీకు ఆల్రెడీ హాయ్ అని మెసేజ్ పెట్టి కానీ దాంట్లో మెసేజ్ వస్తుంది 1930కి అలాగే cybercrime.gov.in కంప్లైంట్ చేసిన తర్వాత మీకు సమాచారం ఇవ్వండి, మీకు అసిస్ట్ చేస్తామని చెప్పండి. సో ఇది వాళ్ళకి సపోర్ట్గా ఉంటుంది ఎస్ సార్. ఎలా ముందుకు పోవాలన్నది. Yes, sir. మనం ఇందాకలా మీరు మాట్లాడుతున్నా నేను బ్రేక్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ ICMR డేటాకు సంబంధించి డేటా లీక్ అయింది కాబట్టి మీరు ఒక మాట చెప్తా ఉన్నారు, ఎట్లా సెక్యూర్గా ఉండాలి, మనం ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు. వాళ్ళు కొంతమంది ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫోన్ చేస్తారు, దానికి సంబంధించిన సమాచారం పబ్లిక్ అవేర్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా కనుక ICMR డేటా లీక్ అయిందా, ఒకవేళ ఎవరన్నా తమ డేటాని ఈ ICMR డేటాను తన దగ్గర పెట్టుకొని వాళ్ళు ఎలాంటి ఫోన్లు చేస్తారు, ఎలా జాగ్రత్తగా ఉండాలి? సో వాళ్ళు బేసికలీ సార్ ఇప్పుడు ఒరిజినల్ నెంబర్తో కాల్ చేయరు సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే సో ఎందుకంటే ఒరిజినల్ నెంబర్తో కాల్ చేస్తే మనకి పలానా నెంబర్ నుంచి నాకు ఇట్లా వచ్చింది అంటే ఈవెన్ దో స్కామ్కి అయినప్పుడు విక్టిమ్ అయినప్పుడు అక్కడ ఏమంటే మన కేసు పెడితే వాళ్ళ నెంబర్ డీటెయిల్స్ కానీ లీగల్ ప్రొసీడింగ్ జరుగుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వర్చువల్ నెంబర్స్ అని కొనుక్కుంటారు సార్ వాళ్ళు. ఓకే, సో వర్చువల్ నెంబర్స్ అంటే డేటా లీక్ అయిన తర్వాత ఆ లీకేజ్ డేటా దగ్గర పెట్టుకొని ఎగ్జాక్ట్లీ సార్. సో ఏం చేస్తారు ఏమంటారు, స్పామర్లు అంటారా, హ్యాకర్లు అంటారా, లేకపోతే స్పామర్ సార్, స్పామర్ లెవెల్. వీళ్ళు ఏం చేస్తారు, హ్యాకర్స్ వేరుంటారు, స్పామర్స్ వేరుంటారు సార్. సో హ్యాకర్స్ అనేవాళ్ళు డేటా అనేది బ్రీచ్ చేస్తారు. స్పామర్లు ఏం చేస్తారంటే ఆ డేటా కొనుక్కొని సో వీళ్ళు మనీ స్కామ్ చేయడం కానీ హెరాస్ చేయడం కానీ ఈ విధంగా వాళ్ళు చేస్తారు. కొనుక్కున్న డేటాతో స్కామ్ చేస్తారు. స్కామ్ చేసే వాళ్ళని స్పామర్లు అంటారు. స్పామర్లు. సో వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎట్లా వాళ్ళు పబ్లిక్ని చీట్ చేసే ప్రయత్నం చేస్తారు? సో ఎట్లా అంటే సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ నేను పలానా నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. సో హెల్త్ రిపోర్ట్ ఇది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ పేరు లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకుంటాను. ఎందుకంటే సో ఈ పర్సన్ అనేవాడు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో లాస్ట్కి ఎప్పుడు సర్జరీ చేసుకున్నాడు, లాస్ట్కి ఎక్కడ ఓపీ తీసుకున్నాడో అది డేటా అంటే అలగాడు ఉంటుంది. ఆ డేటా దేంట్లో ఉంటుంది? ICMR ఉంటుంది. ICMR డేటాలో ఉంటుంది. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే కాల్ చేసేటప్పుడు సార్ మీరు లాస్ట్ టైం ఇక్కడ హాస్పిటల్కి వచ్చారు కదా, సో క్యూర్ అయిందా అని చెప్పి మాట్లాడుకుంటూ వస్తారు. మనమేం అవతల విక్టిమ్ ఎట్లా ఉంటాడంటే ఎవరు సార్ మీరు అంటే మేము పలానా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి, మీరు లాస్ట్ టైం వచ్చారు కదా, వచ్చినప్పుడు సార్ మీ అదే రిపోర్ట్స్ అంటే మేము చెక్ చేస్తున్నాము పేషెంట్కి మళ్ళీ కరెక్ట్ ఉన్నా లేదా ఇట్లా సింపతి తీసుకొస్తారు. సో ట్రస్ట్ రావడానికి తీసుకొచ్చాక ఏం చేస్తారంటే అవును సార్ నాకు మళ్ళీ ప్రాబ్లం వచ్చిందంటే ఒకసారి హాస్పిటల్కి రండి అది అంటే ఒకవేళ వీళ్ళు కమ్యూనికేట్ అయ్యి కొంచెం అంటే విక్టిమ్ కన్వీనియన్స్గా మాట్లాడి సో వాళ్ళు చెప్పినట్టు మ్యానిపులేట్ అయ్యింది అనుకోండి, సో వాళ్ళు ఒక అడ్రస్ చెప్తారు. ఇన్ కేస్ అడ్రస్ చెప్తే అక్కడికి వెళ్ళేసి అక్కడ మనీ తీసుకోవడమో లేకపోతే హెరాస్ చేయడం. దీంట్లో మనకు వచ్చిన ఒక సమాచారం కూడా ఎలా ఉంటుందంటే సపోజ్ ఈ ICMR డేటా లీక్ అయింది. ఎస్ సార్. సో వాళ్ళు అన్నోన్ కాల్స్ నుంచి ఫోన్ చేస్తారు. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో ఎలా ఫోన్ చేస్తారంటే అవతల వ్యక్తి సపోజ్ నేను నా డేటా లీక్ అయింది, సో నేను మిమ్మల్ని మోసం చేయాలి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. డబ్బుల పరంగా మిమ్మల్ని చీట్ చేయాలని చెప్తానంటే వాడు ఒక హాస్పిటల్ నుంచి ఫోన్ చేసినట్టు హాస్పిటల్ లోగో పెట్టుకొని ఫోన్ చేస్తాడు. చేసిన తర్వాత మీకు మొన్న మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, మీకు సో ప్రాబ్లం ఉంది, తర్వాత ఇలా మీరు ఇలాంటి హెల్త్ మీకు ఉంది, సో మీరు ఇమీడియట్గా దీంట్లో 2 రకాల మోసాలు ఉన్నాయి వెంకట గారు. ప్రధానంగా గమనిస్తే మేము మీకు మెడిసిన్ పంపిస్తాము, ఇది గవర్నమెంట్ది, మేము గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఫోన్ చేస్తున్నాము, సో మీరు ఇలాంటి జబ్బును పడ్డారు కాబట్టి అంటే ఆల్రెడీ మనం పలాంటి జబ్బు మనకు ఉంది, మనం హాస్పిటల్కి వెళ్ళాము, ట్రీట్మెంట్ తీసుకున్నాము, ఈ వివరాలన్నీ ఎక్కడ ఉంటాయి? ICMR డీటెయిల్లో ఉంటాయి, అంటే హెల్త్ రిపోర్ట్లో ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని స్కామర్లు స్కామ్ చేస్తారు. అది ఎలా చేస్తారంటే మీతో మాట్లాడుతున్నాం అని చెప్పి అంటారు, తర్వాత మనకు సంబంధించిన ఫోన్ నెంబరు, అడ్రస్, ఆధార్ కార్డు, ఈ నెంబర్ చెప్తే ఏం చేస్తాం? ఎస్ నిజంగా హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నారేమో, వీళ్ళు నిజంగానే గవర్నమెంట్ ఏజెన్సీ మాట్లాడటం ఎలా మాట్లాడతారంటే మేము సో గవర్నమెంట్ హెల్త్ అధికారిని లేకపోతే హెల్త్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను, సో టీం కొత్త టీం ఫామ్ చేసిన గవర్నమెంట్ తెలుసుకోవాలి, మీకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామని కానీ లేకపోతే మీకు కొత్త మెడిసిన్స్ వచ్చినాయి, ఈ మెడిసిన్ కొనాలంటే మీరు నాకు ఒక 40,000 పంపించండి, 30,000 పంపించండి, అట్లా జరుగుతుంది అని స్కామ్ చేయడం, డబ్బులు తీసుకోవడం. సో ఎంతవరకు అంటే మీకు మెడిసిన్ పంపిస్తామని చెప్పేసి ఫస్ట్ 40,000 తీసుకుంటారు, తర్వాత పోస్టల్లో వస్తుంది మీరు దానికి సంబంధించిన కొరియర్ ఛార్జ్ పంపించమని చెప్పి 20,000 తీసుకుంటారు. తర్వాత మళ్ళీ మీకు మీ దగ్గరలో వచ్చింది సపోజ్ మీరు లొకేషన్, ఎందుకంటే ఈ ICMR డేటాలో మీ ఇంటి అడ్రస్ కూడా ఉంటుంది దాంట్లో.
సో ఉంటుంది కాబట్టి ఆ ఇంటర్నెట్స్ని బేస్ చేసుకొని మీరు ప్రస్తుతం గుంటూరులో ఇక్కడ కొట్టిపాటి సెంటర్లో ఉన్నారు కాబట్టి మేము అక్కడికి పంపిస్తున్నాము. మీరు ఈ 70,000తో పాటు మీరు 30,000 కనుక కడితే మీకు ఇంటికి చేరుతుంది మెడిసిన్, మళ్ళీ 30,000 మీకు రిటర్న్ ఇస్తా అంటే ఏదో రకంగా మోసం చేసి మీ దగ్గర డబ్బులు గుంజాలి. దాన్ని ఈ ఐసీఎంఆర్ఏ డేటా, మన హెల్త్ రిపోర్ట్ డేటా ఏమవుతుందో దాన్ని అడ్డంగా పెట్టుకొని మోసం చేస్తారు. సో మీరు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పేస్తారు. ఆధార్ కార్డు వివరాలు చెప్తున్నారు, ఇంటి అడ్రస్ చెప్తున్నారు, మీ ఫోన్ నెంబర్ చెప్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ డేటా కూడా, ఫ్యామిలీ రిలేషన్, మీరు ఆ ఫ్యామిలీ రిలేషన్ యూ మీన్ ఎట్లా అంటే ఎంతమంది పిల్లలు, మీరు ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, కుటుంబంలో ఎంతమంది సభ్యులు, అవన్నీ డీటెయిల్స్ అన్ని చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా నమ్మేస్తారు. సో మనం ఈ వివరాలు మళ్ళీ మాట్లాడుకునే ముందు ప్రకాష్ అనే వ్యక్తి మన లైవ్లో ఉన్నారు, మనం అంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్ గారు నమస్తే. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి సార్, టోటల్గా ఈ లీకేజ్లో మీకు ఎలాంటి సమాచారం కావాలి? సార్ నా మొబైల్ చూడగలుగుతారా సార్? ప్రకాష్ గారు సార్ చెప్పండి సార్. నా మొబైల్ నంబర్ పైన ఏమైనా హ్యాక్ జరిగిందా చూడగలుగుతారా? నేను ఒక దానికి గురైనాను, అందుకనే కాల్ చేశాను. ఒకసారి మీరు మొబైల్ నెంబరు మీకు ఇబ్బంది లేకపోతే చెప్పండి సార్. 955 వెంకట గారు రాసుకో. 955 090 090 2422. అయితే ఇది ఒక దాంట్లో నేను ఇదైనాను సార్, దానికోసం. వెంకట గారు చెప్పండి. సార్ చూసి ప్రకాష్ గారు, అంటే మన డేటా అనేది దాదాపుగా 90% లీక్ అయిందండి. సో లీక్ అయిన డేటాకి సంబంధించి మనకి బయట నుంచి కాల్స్ వస్తాయి. కాల్స్ వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు నెంబరు, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పడము, మీ హెల్త్ గురించి చెప్పడం చెప్తే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి కాల్స్ మీరు నమ్మొద్దు. ఓకే. ప్రధానంగా అన్ని వివరాలు చెప్తారు. ఇప్పుడు సపోజ్ మీకు సంబంధించిన డేటా వచ్చిందండి సార్, నెట్వర్క్ స్లో ఉంది, నెట్వర్క్ స్లో వస్తుంది సార్. సో నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కాబట్టి కొంచెం స్లోగా వస్తుంది. డెఫినెట్గా ప్రకాష్ గారు మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు పాస్ చేసే ప్రయత్నం చేస్తాం. అంటే స్పామర్లు ఎలా మిమ్మల్ని మోసం చేస్తారంటే, సపోజ్ మనం ఏమేం చేసాము, దాదాపుగా 21 వెబ్సైట్లు డేటా లీక్ అయిందని చెప్పాం. దాంట్లో ఆధారు, పాను, తర్వాత అన్నీ వచ్చినాయి. ఈరోజు మనం బ్రేక్ చేసిన ఇష్యూ ఐసీఎంఆర్ఏ డేటా, అంటే హెల్త్ సంబంధించిన డేటా లీక్ అయింది కాబట్టి మేము గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నామనో, లేకపోతే ఇన్సూరెన్స్ నుంచి ఫోన్ చేస్తున్నామనో చెప్పి మీకు సంబంధించిన వివరాలను చెప్పేస్తారు. అన్నీ ఒరిజినల్ చెప్పేస్తారు కాబట్టి మీరు నమ్మేస్తారు. సో ఇలాంటి కాల్స్ని మీరు నమ్మమాకండి. ఒకవేళ కనుక ఇలాంటి కాల్స్ ఎవరైనా చేస్తే వచ్చింది. సో ప్రకాష్ గారు మీ డీటెయిల్స్ వచ్చింది, మీరు చెప్పి మీ మెయిల్ బయటకు వచ్చింది. మీకు ఏం కావాలి చెప్పండి. దాంట్లో మీ మెయిల్ బయటకు వచ్చింది సార్. కోనేరు ప్రకాష్ కదా మీ సర్ నేమ్? అవునండి. అవునండి. సో మీరు లాలాగూడ నుంచి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు. అవునండి. మీ ఈమెయిల్ ఐడి, సో మీ ఆల్టర్నేట్ నెంబర్ వేరే సార్. సో ఆ నెంబర్ చెప్పాను, నెంబర్ రివీల్ చేయమాకండి. దాంట్లో ఇంకేముంది దాంట్లో చెప్పండి. అంటే కీలకమే. అంటే ప్రకాష్ గారు నమ్మాలి కదా, నిజంగానే లీక్ అయింది చెప్పడానికి మనం ఏదో గాలిలో నువ్వు చెప్పడం కాదు కదా, దానికి ఆధారం కావాలి కదా. మీరు వచ్చేసి మీ పిన్ కోడ్ 530017. అవునండి. సో ఎందుకంటే చెప్పలేమండి, ఆన్లైన్ లైవ్లో మనం లైవ్లో ఉన్నాం కాబట్టి, శాటిలైట్ ఛానల్ కాబట్టి ఎందుకంటే చెప్పలేము. సో మీ డేటా లీక్ అయింది. సో మీరు ఒకటే ప్రకాష్ గారు, ఒకటే మా దగ్గర నుంచి మీకు వచ్చే సజెషన్ ఏంటంటే, ఎవరైనా ఫోన్ చేసి, స్పామర్లు కానీ ఫోన్ చేసి మీకు సంబంధించి మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ అడ్రస్, అలాగనే మీ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన నెంబర్లో చెప్పేసి మీకు ఏదన్నా ఆఫర్ చేసినా, లేకపోతే మెడిసిన్స్ వచ్చాయని చెప్పేసి అన్నా కూడా మీరు నమ్మొద్దు. సో ఇది మేము ఇచ్చే సజెషన్ సార్. ఇంకొకటి సార్, సారీ టు ఇంటరప్షన్. యా సార్, మీ మెయిల్ కూడా బయట బ్రీచ్ అయింది సార్. సో మీరు అర్జెంటుగా మీ ఓల్డ్ పాస్వర్డ్స్ అయితే ఏమున్నాయో అవి మార్చుకోండి. మీరు జీమెయిల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఒకటి పెట్టుకోండి. బ్యాకప్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ దాంట్లో యాడ్ చేయండి. దెన్ లాస్ట్కి మీరు ఏం చేయండి అంటే అథెంటికేటర్. సో అథెంటికేటర్ కూడా వాడండి. ఎందుకంటే ఇప్పుడు మీ పాస్వర్డ్ కూడా బయట, ఇప్పుడు ఎందుకంటే మీ మెయిల్ బయటకు వచ్చింది సార్. పాస్వర్డ్ మా దగ్గర ఉంది. సో మీ పాస్వర్డ్తో నేను ట్రై చేయొచ్చు. సో ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెడితే ఏమవుతుందంటే, నేను మీ ట్రై చేసినా కానీ మీ నోటిఫికేషన్, మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది. ఎస్ నేనే ఇక్కడ నుంచి లాగిన్ అయ్యేది నేనే అని మీకు కన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది. సో మీరు కాకపోతే అక్కడ డినై చేస్తే అది మీకు అక్కడ నుంచి లాగిన్ అవ్వడానికి ఉండదు. ఎస్. సో ప్రకాష్ గారు చూస్తున్నారు కదా, మీకు సంబంధించిన చాలా డేటా మేము రివీల్ చేయగలము. ఏమేమి వచ్చినాయి, ఆధార్ కార్డు, పాన్ కార్డు,
తర్వాత ఈమెయిల్ అడ్రస్సు, ఎస్ సార్. అడ్రస్సు, ఫ్యామిలీ రిలేషన్స్. ఫ్యామిలీ రిలేషన్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చేసి, ఇంకోటి పాస్వర్డ్, మీ పాస్వర్డ్ కూడా బయటకు వచ్చింది. ఇమ్మీడియట్గా మీరు ప్రకాష్ ఏం చేస్తారంటే ఇమ్మీడియట్గా మీరు పాస్వర్డ్ మార్చుకోండి. ఇమ్మీడియట్గా డబుల్ అథెంటికేషన్ ఏమంటారు, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది, దాన్ని ఇమ్మీడియట్గా మీరు ఆన్ చేసుకోండి. లేకపోతే మాత్రం ఈ లీక్ అయిన డేటా ద్వారా మీ సంబంధించిన మెయిల్కి సంబంధించిన వివరాలు కావచ్చు, మీ పర్సనల్ డేటా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అవి కూడా వాటిని మీరు సెక్యూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు 7075741930 వాట్సాప్ బార్డు కానీ మీరు కంప్లైంట్ చేస్తే మన వాళ్ళు కూడా ఎలాంటి డేటా లీక్ అయింది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మరో కాల్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఏమన్నా వెహికల్ నెంబర్ అని ఏదన్నా ఆల్టర్నేట్ ట్రై చేయండి. ఒక్క నిమిషం మనం మాట్లాడదాం. అరుణ్ గారు నమస్తే అండి. లైన్లో ఉన్నారు సార్. హలో అరుణ్ గారు నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? సార్ చిన్న డౌట్ కాల్ చేస్తున్నాను. అమ్మా చెప్పండి మేడం. ఇది ఏదైనా బుక్ చేస్తాం కదా యాప్ ఆన్లైన్లో. అర్థం కాలేదు సార్, వాయిస్ లో వస్తుంది. రిపీట్ అగైన్ అమ్మా, మళ్ళీ సార్ చెప్పండి. సార్ ఆన్లైన్లో బుక్ చేస్తాం కదా సార్, ఆన్లైన్లో లింక్లు క్లిక్ చేస్తా అంటున్నారు. yes, అదేనా మేడం? అవునమ్మా. ఆన్లైన్లో ఏదైనా బుక్ చేస్తే ప్రోడక్ట్ దానివల్ల కదా ఇప్పుడు భయం సార్, అందుకోసం. సో దీనికి కూడా సొల్యూషన్ ఉందమ్మా. ఇప్పుడు సపోజ్ ఆన్లైన్లో మీకు లింక్ వచ్చింది, రైట్? అవును సార్. లింక్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు జనరల్గా ఆడపిల్లలు ఏం చేస్తారంటే, మీరు కనుక ఈ లింక్ని క్లిక్ చేస్తే మీకు ఏ వెబ్సైట్లు మామూలుగా వీళ్ళకు బట్టలు అవన్నీ ఉంటాయి కదా, ఫిషింగ్ సైట్స్. సో ఆ వెబ్సైట్లో మీకు తక్కువకి వస్తాయని చెప్పి అంటారు. సో ఈ లింక్ కరెక్టా కాదని మీరు తెలుసుకోవాలి, అదే కదా మీకు కావాల్సింది. అవును సార్. సో దీంట్లో మేము ఇంత ముందు ఒక నెంబర్ చెప్పాము, రాసుకోండి. 7075741930. ఓకే సార్. ఇది వాట్సాప్ బాట్ అమ్మా. మీరు హాయ్ అని మెసేజ్ పెట్టండి. దాంట్లో లాస్ట్లో స్కాన్ అని చెప్పిన ఒకటి ఉంటుందమ్మా. ఆ స్కాన్ క్లిక్ చేసి మీరు ఏమైతే అనుమానపడుతున్నారో ఆ అనుమానపడ్డ ఆ లింక్ని దాంట్లో పేస్ట్ చేయండి. సార్ ఇది బిఫోర్ మీ లింక్ ఓపెన్ చేయకుండా టచ్ చేద్దాం కాపీ అసలు. చేసి ఇక్కడ పేస్ట్ చేయండి మేడం. సార్ నేను చేయలేదు, అందుకే చేయలేదు అడగడానికి సార్. మేడం ఒక్కటి మేడం, మీకు తెలిసిన వాళ్ళైనా సరే బయట వాళ్ళు ఎవరైనా సరే మీకు ఒక లింక్ పెడితే ఫస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే సార్. ఎందుకంటే ఈ మధ్య జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫ్లిప్కార్ట్ దీపావళి అని రకరకాల ఆఫర్లు పెడతారు. గివ్ అవేస్ ఆఫర్లు పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లింక్ ని క్లిక్ చేస్తే మీకు 70% మీకు ఒక వోచర్ వస్తుందని చెప్పి అంటారు. మీరేం చేస్తారు, లింక్ వచ్చింది కదా అని ఓపెన్ చేస్తారు. మీరు ఎప్పుడైతే లింక్ క్లిక్ చేశారో మీ టోటల్ మొబైల్ మొత్తం హ్యాక్ అవుతుంది. అలాంటప్పుడు ఈ లింక్ కరెక్టా కాదా, ఈ లింక్ అనేది తెలుసుకోవాలనుకుంటే అసలు ఎప్పుడు కూడా మీకు తెలియని లింకులు ఎవరైనా షేర్ చేసినా లింకులు క్లిక్ చేయకండి. అది సేఫ్ సైడ్ అమ్మా. ఇది కాకుండా మనకు ఒక ఎంతూజియాజం ఉంటుంది. మరి ఒకవేళ సార్ ఏమో లింక్ క్లిక్ చేయొద్దంటున్నారు, నిజంగా నేను ఆఫర్ పోగొట్టుకుంటానేమో, వాడు 70% నాకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు అని చెప్పేసి కూడా మీలో ఒక చిన్న ఎంతూజియాజం ఉంటుంది. ఒకవేళ తెలుసుకోవాలనుకుంటారు, నిజంగా ఆ లింకులో ఏమో తెలుసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు మన బాట్లో 7075741930 బాట్లో కనుక మీరు ఆ కింద లాస్ట్లో ఆప్షన్ ఉంటుంది స్కాన్ అని, మీకు వచ్చిన లింక్ కనుక దాంట్లో పేస్ట్ చేస్తే క్లియర్ కట్గా చెప్పేస్తుంది ఏంటనేది. సో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదొచ్చినా కూడా మీరు ఎలాంటి డౌట్లు వచ్చినా కూడా మీరు ఆ బాట్లో మీరు అడిగి తెలుసుకోవచ్చు. మా వెంకట్ ఇంకొకటి నీ పేరుతోటి ఇంకొక మన కాలంలో కూడా లైన్లో ఉన్నాడు, అతని పేరు కూడా వెంకటే. వెంకట్ గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్, మీకు ఎలాంటి డౌట్ ఉంది? సార్ అంటే మీరు చూసిన ప్రోగ్రామ్ చూసి నాకు డౌట్ అంటే సందేహం వస్తుంది, హ్యాక్ అయిందేమో అని. నా నెంబర్ కూడా ఒకసారి చెక్ చేయగలుగుతారా? మీకు ఇబ్బంది లేదు కదా నెంబర్ చెప్పడానికి? ఇబ్బంది లేదు సార్. ఓకే చెప్పండి వెంకట్ గారు. చెప్పండి సార్. 9010 438 ఓకే 9014438438 2 times 9010438438. ఓకే. మేడికొండ వెంకటేష్. ఎగ్జాక్ట్లీ మేడికొండ వెంకటేష్. సో మీరు కుత్బుల్లాపూర్ నియర్ జీడిమెట్లో. అవును సార్. ఐడిఏ. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కావాలా సార్? వద్దులే, ఇప్పుడు చెప్తుంటేనే ఇవి చెప్తుంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా. దీంతో పాటు అండి
మీకు సంబంధించిన హెల్త్ రికార్డ్స్ అంటే మేము ఎందుకు లైవ్లో నెంబర్లు అడుగుతున్నామంటే ఇక్కడ మీ నెంబర్ రివీల్ అవ్వచ్చు, బట్ ఏంటంటే చూసే వ్యూవర్కి వాస్తవాలు తెలియాలి. మీరు నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా? ఎస్ సార్, హెల్త్ రికార్డ్స్ అవి చేయకూడదు సార్. అది ప్రస్తుతం అయితే మాత్రం మనం దాన్ని రివీల్ చేయొద్దని చెప్పేసి మనం అనుకున్నాం. సో ఇది ఎందుకంటే ఇంకేమేమి చెప్పగలరు సార్? ఇప్పుడు నాకు కొన్ని చెప్పారు మీరు, phone లో చెప్పారు. దీంట్లో ఒకటేనండి, ఒకసారి ఒక మొబైల్ నెంబర్ ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఆధారు, పాను, అలాగనే మనకు సంబంధించిన డేటా ఏమైతే ఉందో అవన్నీ కూడా డార్క్ వెబ్లో ఆల్రెడీ అమ్మకాన్ని పెట్టేశారు, అయిపోయింది. ఈరోజు మనం ఇచ్చే ఇష్యూ ఏంటంటే ICMR అని చెప్పని మన హెల్త్ రికార్డ్స్. సో మనం గతంలో మనకి కోవిడ్ వచ్చింది, సో కోవిడ్ సమయంలో మనం హెల్త్ చెకప్ చేయించుకున్నాం, మనకు సంబంధించి మన డేటా ఆధార్ కావచ్చు, మన ఫోన్ నెంబర్ అన్నీ ఇచ్చాం. సో ఎప్పుడైతే మనం చెకింగ్ చేయించుకున్నప్పుడు ఇచ్చిన డేటా ఏమైతే ఉందో ఆ హెల్త్ రిపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ సెక్యూర్డ్గా కొన్ని సర్వర్స్లో పెట్టింది. ఎక్కడైతే సెక్యూర్డ్గా సర్వర్స్లో పెట్టిందో అలాంటి సెక్యూర్ డేటాని చోరీ చేసి డార్క్ వెబ్లో అమ్మకానికి పెట్టారు. సో దాంట్లో మనకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అంటే ఒక మన ఇదే కావచ్చు, మీరు అనుకోవచ్చు అంటే మనకి సంబంధించిన కోవిడ్ సమయంలో వచ్చిన రిపోర్టే కాకుండా మీకు సంబంధించిన హాస్పిటల్కి వెళ్తారు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు, హాస్పిటల్లో మీరు ఒక ఫోన్ నెంబర్ ఫస్ట్ ఎలాగని ఏం చేస్తారు, ఫోన్ నెంబర్ అడుగుతారు. ఫోన్ నెంబర్ తర్వాత మీకు సంబంధించిన డేటా మొత్తం కూడా ఆ ఫోన్ నెంబర్లో స్టోర్ చేస్తారు. ఇట్లా ప్రతిదీ కూడా ఈ ICMR అనేది ఒక సెక్యూర్ డేటా రికార్డ్ అవుతూ ఉంది. సో ఆ ICMR డేటాని బయట పెట్టేసి దాన్ని అమ్మకాన్ని పెట్టిన విషయాన్ని ప్రస్తుతం మేము రివీల్ చేస్తున్నాం, అంటే బయట పెడుతున్నాం అనమాట. సో దీనివల్ల నష్టాలు ఏంది మీకు ఆల్రెడీ చెప్పాను నేను. మీకు గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నామని, తర్వాత అలాగనే ఇన్సూరెన్స్ నుంచి ఫోన్ చేస్తున్నామని, మీకు ఆల్రెడీ మీరు ICMRలో మీ యొక్క హెల్త్ రిపోర్ట్ ఉంటుంది, అంటే మీకున్న జబ్బులకు సంబంధించి కావచ్చు, మీరు సఫర్ అవుతున్న ఇష్యూలు దాంట్లో ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీ ఇంటి అడ్రస్ చెప్పడం, మీ ఫ్యామిలీ అడ్రస్ చెప్పడం, మీకు ఈమెయిల్ అడ్రస్ చెప్పడం, తర్వాత మీకు ఇలాంటి హెల్త్ రిపోర్ట్ ఉంది కాబట్టి మీకు మెడిసిన్స్ పంపిస్తున్నాము, లేకపోతే మీరు ఒక 50,000 కట్టండి మీకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ వస్తుంది, ఇమ్మీడియట్గా మీకు పెద్ద పెద్ద హాస్పిటల్ సంబంధించిన మీకు హెల్త్ కార్డులు మేము ఇష్యూ చేస్తాం కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మనీ అంటే ఈ డేటాను పెట్టుకొని ఎలా అయినా సరే మనం మోసం చేయాలి అని చెప్పేసి అని నమ్మకం కుదరటం కోసం వాళ్ళు కొన్ని వివరాలు మాత్రం బయట పెడతారు. సో మనకు కొన్ని వివరాలు బయటపడి మీరు ఫోన్ నెంబర్ చెప్పారు, టక్మని మీ ఇంటి అడ్రస్ అవన్నీ చెప్పగలిగారు. సో ఇవి చెప్పగానే మీరు ఏం చేస్తారా, ఎస్ వీళ్ళ దగ్గర డేటా ఉంది అని చెప్పేసి అనుకొని ఇమీడియట్గా మీరు రివీల్ చేస్తారు, వాళ్ళకి బెండ్ అయిపోతారు, వాళ్ళు కట్టమైన డబ్బులు కట్టేస్తారు. సో ఇలా మిమ్మల్ని మ్యాక్సిమం ఎంతవరకు దోచుకోవాలో, ఎంతవరకు మోసం చేయాలో, ఎంతవరకు చీట్ చేసి మీ దగ్గర నుంచి డబ్బులు లాగేయాలో అంతవరకు లాగేసి అబ్స్కండ్ అయిపోతారు. తీరా మనం మోసం చేశారు, మనం మోసపోయాము అని తెలుసుకునే సమయానికి ఇక వాళ్ళు ఎవరు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, వాళ్ళ ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ మనకు చెప్పుకోవచ్చు, మరి ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా సార్, మరి ఆ ఫోన్ నెంబర్లతోటి మనం పట్టుకోవచ్చు కదా పోలీసు చెప్పేసి. దీంట్లో వర్చువల్ నెంబర్స్ అని కొన్ని ఉంటాయి. సో ఆ వర్చువల్ నెంబర్స్కి ఫోన్ చేస్తే ఇవి మార్కెట్లో ఆన్లైన్లో కుప్పలు దొరుకుతాయి. సో ఆ నెంబర్కి ₹100 అది ఆ వర్చువల్ నెంబర్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయన్న విషయాన్ని మనం వెంకటరెడ్డి తెలుసుకుందాం. అసలు వర్చువల్ నెంబర్ అంటే ఏంటండి? సో వర్చువల్ నెంబర్ అంటే సార్ సేమ్ మన మొబైల్ సిమ్ లాంటి నెంబర్లు ఉంటాయి కాబట్టి దీనికి సిమ్ ఉండదు సార్ ఇది. సో మనకి సిమ్ ఉంటే మన టవర్ లొకేషన్ ఇవన్నీ ఉంటాయి, మొబైల్ నెట్వర్క్ అవసరం. సో ఈ వర్చువల్ నెంబర్స్కి లాగిన్ అయ్యేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చాలా వెబ్సైట్స్ ఉంటాయి సార్. ఒక నిమిషం వెంకట్, మనం శివ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. శివ గారు నమస్తే. నమస్కారం సార్. శివ గారు చెప్పండి, మీకు ఎలాంటి డౌట్ ఉంది? ప్రస్తుతం మనకు సంబంధించిన డేటా మొత్తం లీక్ అయిపోయింది, మనం సెక్యూర్గా లేవు కాబట్టి సెక్యూర్గా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్కే న్యూస్ తరఫున పబ్లిక్ని అలర్ట్ చేస్తూ ఉన్నాం. మీకున్న అనుమానం చెప్పండి. నాకు అంటే నాకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయంటే ఏమన్నా హ్యాక్ అయినాయా అంటే మీకు ఒకటండి, మీరు నిజంగా మీది సంబంధించిన డేటా లీక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే మీరు నెంబర్ చెప్పండి, ఆటోమేటిక్గా రా వెంకట్ గారు 966 1198. సో మీరు ఎప్పుడైనా సరే బయట నుంచి ఫోన్ చేసి మీకు ఇలాంటి ఆఫర్లు వచ్చాయి, తర్వాత మీకు ఇలాంటి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు గవర్నమెంట్ మీకు ఇన్సూరెన్స్ ఇచ్చింది, గవర్నమెంట్ మీకు డబ్బులు పంపిస్తుంది, అలాగనే మీకు హెల్త్ కార్డులు పంపిస్తాను, డబ్బులు పంపించండి అంటే మోసం చేయడానికి అవతల మనిషిని ఏ రకంగా నమ్మించాలి, ఏ రకంగా మీద డబ్బులు కొట్టారని దాని మీద చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు.
సో నమ్మటానికి మీ దగ్గర ఉన్న హెల్త్ రిపోర్ట్లను కూడా వాళ్ళు కొన్ని మీకున్న ప్రాబ్లమ్స్ బయటపెట్టినప్పుడు మీరు ఆటోమేటిక్ నమ్మేస్తారు. సపోజ్ మీ ఇంటి అడ్రస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తే మీరు ఏమనుకుంటారా, కరెక్టే వీళ్ళు వచ్చిన డేటా వచ్చి రివీల్ చేయండి. కొత్త మాత్రం మున్నూరు శివకుమార్, అవునండి. నరసింహ ఫాదర్ నేమ్. ఆ, సో మీరు వచ్చేసి సికింద్రాబాద్ నార్త్ లాలాగూడ హైదరాబాద్. చాలు, వద్దొద్దు, అర్థమైంది కదండి. సో అవునండి. మీరు కూడా మీ డేటా కూడా లీక్ అయ్యింది. సో డేటా లీక్ అయిందని చెప్పి భయపడాల్సిన అవసరం లేదండి. మీరు దీనికి సంబంధించి కొన్ని మీకు ఆల్రెడీ చెప్పారు, ఈమెయిల్లు మీరు డబ్బులు పెట్టుకోవాలని చెప్పేసి. ఒకటే చెప్తున్నామండి, మా బీఆర్కే న్యూస్ సాక్షిగా మీరు చెప్పేది ఒకటే, ఎవరైనా సరే మీకు కాల్ చేసి అంటే తక్కువలో మీకు డబ్బులు అవకాశాలు ఇస్తాము, తర్వాత మీకు లోన్స్ వచ్చినాయి, తర్వాత ఇన్సూరెన్స్ వచ్చిందన్న అని చెప్పారంటే మాత్రం నమ్మమాకండి. ఖచ్చితంగా త్వరలో దీనికి సంబంధించి ఏ రకంగా సెక్యూరిటీ ఉండాలో కూడా కొన్ని మెజర్మెంట్ చెప్తారు, ఒకసారి మీరే ప్రయత్నం చేయండి. చెప్పండి సార్. ఓకే. సార్ బేసికలీ సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టు సో ఇది ప్రికాషన్స్ ఎట్లా ఉంటాయంటే, మీకు మీ డేటా ఉంది కదా సార్, సో ఒరిజినల్ నెంబర్ నేను చెప్పినట్టు ఒరిజినల్ నెంబర్స్ ఎవరు కాల్ చేయరు. సో ఇది వర్చువల్ నెంబర్స్ ఉంటాయి. సో మీరేం చేయాలంటే మీ మొబైల్ ఏదైతే ఉందో నెట్వర్క్, జియో అయితే జియో, ఎయిర్టెల్ అయితే ఎయిర్టెల్. సో రీసెంట్గా సార్ ఎయిర్టెల్ జియో వాళ్ళు కూడా స్పామ్ కాల్ని డిటెక్ట్ చేసి మనకి ఫోన్ వచ్చేటప్పుడు మనకి ఏదైతే పేరైతే వస్తుందో సో స్పామ్ అలర్ట్ అని వస్తుంది సో సార్. ఇప్పుడు మొబైల్ అది ఆఫ్ చేసుకోవాలి కదా, ఆన్ చేసుకోవాలి. చెప్పండి. అది ఆన్ చేసుకోవాలి సార్. సెట్టింగ్స్కి వెళ్ళండి సార్. సెట్టింగ్స్లో మీకు స్పామ్ అలర్ట్స్ ఉంటాయి. హలో ఉన్నారండి? అవునండి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి స్పామ్ కాలర్స్ అలర్ట్స్ అని పెట్టుకోండి సార్. అన్నోన్ నెంబర్స్ కూడా రాకుండా ఆప్షన్ ఉంటుంది. సో ఆ స్పామ్ అంటే వేరే వాళ్ళు స్పామ్ కాల్స్ చేసినా కానీ ఎక్కడి నుంచి, సపోజ్ ఒక సర్వీస్ ప్రొవైడర్ హ్యాపీ ఇంటర్నెట్ అనుకోవచ్చు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళని చేయకపోవచ్చు కానీ సో వాళ్ళు కూడా కాల్ చేస్తారు. సో చేసి మీ రీఛార్జ్ అయిపోయింది అట్లాంటివి సో స్పామ్ ముందర డిటెక్ట్ చేసి మీకు చెప్తారు సార్. ఇంకొకటి సార్, ఒకవేళ వాళ్ళు మీకు నార్మల్ కాల్లో కాంటాక్ట్ మీరు కాలేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే త్రూ వాట్సాప్కి వస్తారు. సో వాట్సాప్లో కూడా మీరు ఏం చేయాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి అన్నోన్ నెంబర్స్ నుంచి ఫస్ట్ కాల్స్ రాకుండా పెట్టుకోవచ్చు సార్, ఆప్షన్ ఉంది సెట్టింగ్స్లో. సో ఇంకోటి ప్రైవేట్, అక్కడ కూడా మీరు లింక్స్ కూడా కాంటాక్ట్ సేవ్ చేస్తేనే మీకు లింక్ కూడా వాళ్ళు పెట్టే లింక్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు లింక్ మీకు అది ఓపెన్ కాదు సార్ అది. సో అన్నోన్ నెంబర్స్ రాకుండా ఆప్షన్ ఉంటుంది, పెట్టుకోవచ్చు అది. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా ఫోన్ చేసి మీకు ఆఫర్లు ఇస్తే మీ ఆఫర్లకు మీరు లొంగిపోవద్దు. నిజంగా అలాంటిది ఏదైనా వచ్చిందనుకుంటే మాత్రం ఇమీడియట్గా స్థానిక పోలీస్ స్టేషన్ కలవండి. లేకపోతే మాత్రం మా టీంకి ఒక బాట్ ఒకటి చెప్పాం, 7075741930 కనుక మీరు వాట్సాప్ బాట్కి మీరు కంప్లైంట్ చేస్తే నిజమా కాదా ఆ నెంబర్ ఏంటని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో బీ సెక్యూర్డ్. డేటా లీక్ అనేది భయపడాల్సిన అవసరం లేదండి. మన గవర్నమెంట్ ఈ డేటా లీక్ అయిన డేటాని ఎలా సెక్యూర్ చేయాలో కూడా చూస్తారు. మిమ్మల్ని మీరు రక్షించుకోండి, మీ రక్షణ మీ చేతిలోనే ఉంటుంది. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇమీడియట్గా 1930 కాల్ చేసి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ. సో ఇది వెంకట గారు. అంటే ఈ డేటా లీకేజ్ వల్ల చాలా ప్రమాదాలు మనం చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. సో దాంట్లో మనకి ఏమైతే ఈ కాల్స్ ఏమైతే ఉన్నాయో ఆ కాల్స్ ఎలా వస్తాయి, తర్వాత వాటిని ఎట్లా మనం దాన్ని మన మొబైల్కి రాకుండా చేసుకోవాలి సార్. బేసికలీ సార్ ఇప్పుడు ఒక నిమిషం వెంకట గారు, మనోజ్ చెప్పిన ఒక కాలర్ లైన్లో ఉన్నాడు. మనోజ్ గారు నమస్తే. నమస్కారం సార్. నమస్తే. మీకు ఈ డేటా లీక్ అయింది, మీరు సెక్యూర్గా లేరు, బీ అలర్ట్ అని చెప్పడానికి బీఆర్కే న్యూస్ చేస్తున్న ప్రయత్నంలో ఈ లైవ్ షో చేస్తున్నామండి. నిజంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే, మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే మీరు అడగండి సార్. నాకు నా నంబర్ చెప్తాను, ఒకసారి చెక్ చేస్తారా సార్, హ్యాక్ అయిందో లేదో? ఓకే, నెంబర్ చెప్పండి. అంటే మీకు ఇబ్బంది లేదనుకుంటే నెంబర్ చెప్పండి. మరి తర్వాత ఎలాంటి ఏమి ఇబ్బందులు రావు కదా సార్? ఇబ్బందులు అంటే సార్ ఇప్పుడు మీ పబ్లిక్లో మీ నెంబర్ చెప్తున్నారు కదా. ఓకే సార్. సో ఇబ్బంది లేదంటే చెప్పండి. ఎందుకంటే ఇది చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే డేటా లీక్ అయిందని ఊదలగొడుతున్నారు, నిజమా కాదా అని చెప్పి డౌట్ ఉంది కాబట్టి ఆ డౌట్ క్లారిఫై చేయడానికి మాత్రం చెప్తా ఉన్నాను. చెప్పండి సార్. 888 64 25 729 888 64 25 729. అవును సార్. సో డేటా లీక్ అయింది, ఆ డేటా లీక్ అయిన దాంట్లో మీ నెంబర్ ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు మీ మొబైల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఆ మొబైల్ సంబంధించి స్పామ్ కాల్ ప్రొటెక్షన్ కావచ్చు, తర్వాత కొంతమంది మిమ్మల్ని మోసం చేయడానికి వాట్సాప్ కాల్లో కూడా మిమ్మల్ని కాంటాక్ట్
మీ డేటా లీక్ అయిందండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి చెప్పండి. దాంట్లో అదే నా ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏమేమి తీసుకున్నారు అట్లా ఏమైనా చెప్పగలరా సార్? సంధ్యపోకు సలీం. అవును సార్, అవును సార్. సో మీరు మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నారు సార్? అవును సార్, అవును సార్. సో ఇంకా చెప్పాలని ఉంది కానీ చాలా వచ్చింది. సో మీరైతే కొంచెం సెక్యూర్. చాలా డేటా లీక్ అయిందండి మీది. భయపడాల్సిన పని లేదు, మీరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రికాషన్స్ తీసుకోండి, డెఫినెట్గా మీరు సెక్యూర్గా ఉంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి ప్రోగ్రామ్ నిర్వహించినందుకు థ్యాంక్స్ సార్. తప్పకుండా సార్, మీరు బీఆర్కే న్యూస్ చూస్తూనే ఉండండి. ఇలాంటి సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ ఏమైతే ఉందో, ప్రజలకు అవసరమైనది, ప్రజలు ఇబ్బంది పడుతున్న ఈ సైబర్ క్రైమ్ సంబంధించి ఎలా ప్రొటెక్ట్ ఉండాలి, ఎలాంటి ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 5 నిమిషాలకు ఒక సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. సో అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేరు, అందరూ అడగలేరు. కొంతమంది మనసులో పెట్టుకుని బాధపడుతుంటారు. సో ఎలా ప్రొటెక్ట్ అవ్వాలో కూడా తెలీదు. సో మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేయడానికి బీఆర్కే న్యూస్ చేపట్టిన ఒక ఉద్యమంగా మీరు గమనించుకోవచ్చు. ఖచ్చితంగా మీకు సంబంధించి ఎలాంటి సపోర్ట్ కావాలని మేము చేస్తాం. మరో కాలర్ లైన్. నమస్తే అండి దినేష్. దినేష్ అండి. దినేష్ గారు నమస్తే. చెప్పండి సార్, మీకు ఎలాంటి సమాచారం కావాలి? ఈ డేటా లీకేజ్లో మీకు డౌట్ ఏంటి సార్? డౌట్ ఉందండి. చెప్పండి. నా మొబైల్ నంబర్ వచ్చేసి మీ మొబైల్ నెంబరు చెప్పడానికి ఇబ్బంది అయితే లేదు కదా? మళ్ళీ మరోసారి అడుగుతారు మిమ్మల్ని కావాలని, ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం, ఇది పబ్లిక్ కాల్ కాబట్టి. మేము నెంబర్ చెప్పడం ఒకటే కారణం దినేష్ గారు, అంటే డేటా లీక్ అయింది అంటున్నారు కాబట్టి దానికి ఎవిడెన్స్ చూపించాలి, ఎవిడెన్స్ అనేది పబ్లిక్ ముందు పెట్టాలనే ఉద్దేశంతో మాత్రం మేము ప్రయత్నం చేస్తున్నాం. నెంబర్ చెప్పండి. 8142247218. ఒక్కసారి 81 రిపీట్ సార్ దినేష్ గారు. 8142247218. 8142247218. అవునండి. సార్ మీది ఈమెయిల్ కూడా బ్రీచ్ అయింది సార్. మీ ఈమెయిల్ కూడా బ్రీచ్ అయింది. మీ ఈమెయిల్ ఐడి చెప్పంటారా? సో స్టార్టింగ్ చెప్తున్నాను, బిన్ని. స్టార్టింగ్ చెప్పండి. బిన్ని. అవునండి. సో బినేష్ మాథ్యూ. ఓకే, ఇంకా ఏమేమి డేటా లీక్ అని చెప్పండి. సో మీది వచ్చేసి అడ్రస్ మీరు లాలాగూడ సికింద్రాబాద్. అవునండి. సో మీ ఆల్టర్నేట్ నెంబర్స్ కూడా వచ్చినాయి సార్. వద్దు, రివీల్ చేయొద్దండి. చెప్పండి, అదైతే చెప్పాను. వద్దులేండి, మీకు మళ్ళీ ఆ నెంబర్ బయట రివీల్ చేస్తే, ఎందుకంటే ఫర్ యువర్ సెక్యూరిటీ రీజన్స్. లేదు సార్, లీక్ అయిందా లేదా అన్న సమాచారము మీకు చెప్పడం కోసము, లైవ్లో ఎవిడెన్స్ చూపించడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీరు నిజంగా కనుక దినేష్ గారు, నిజంగా కనుక మీరు మీ వివరాలు చెప్పుకోవాలంటే 7075741930 వాట్సాప్ బాట్ కనుక చేస్తే దీనికి సంబంధించి పూర్తి సమాచారం వస్తుంది. ఎలా అలర్ట్గా ఉండాలి. ఇంతకుముందు అరుణ గారు ఒక కాల్ చేసినప్పుడు చెప్పారు, సో మాకు కొన్ని మెసేజ్లు వస్తాయి, దాన్ని ఎలా చెక్ చేసుకోవాలని చెప్పని. దానికి సంబంధించి కూడా అది స్పామ్ మెసేజా ఎలాంటి మెసేజ్ కూడా చెప్పి ఎలా మెసేజ్ కూడా దాంట్లో వచ్చే జరుగుతూ ఉంది. సో ఇది ఈనాటి స్పెషల్ లైవ్. మీ డేటా లీక్ అయిందని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీరు మిమ్మల్ని సెక్యూర్ చేసుకోండి. బీఆర్కే న్యూస్ చూస్తూ ఉండండి. ఇలాంటి సెన్సేషనల్ విషయాలు, ప్రజలకు ఉపయోగపడే విషయాలు మీకు చెప్పడమే కాదు, లైవ్లో మిమ్మల్ని అలర్ట్ చేస్తూ మీ సేఫ్టీయే మై కన్సర్న్. దిస్ ఇస్ జిన్నారెడ్డి సైనింగ్ ఆఫ్.